అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతి మండలం యాండ్రాయ్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. మంత్రి నారాయణ హాజరయ్యారు. భూ సమీకరణపై గ్రామస్తులు, రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పోతే అమరావతి ఏరియాలో మాకు ఎటువంటి మీరు కూలీలో తీసుకోవట్లేదు, మాకు ఇవ్వడానికి ఇటు వైకుంఠపురం ఏరియాలో తీసుకుంటున్నారు కనుక వైకుంఠపురం ఏరియాలో మాకు కూడా కల్పించేటటువంటి పద్ధతిలో మాకు ఆ వైకుంఠపురం ఏరియాలో ఇవ్వటం బాగుంటుందని చెప్పని మా నిర్ణయం. రెండు 2014-19లో ఏ కాంట్రాక్ట్కి అయితే కాంట్రాక్ట్ ఇచ్చామో వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చేలా వాళ్ళకి డబ్బులు వల్ల అవన్నీ పెండింగ్ పెట్టుంటే మళ్ళా అధికారులతో కమిటీలు వేసి వాళ్ళతో డిస్కస్ చేసి చర్చించి మళ్ళీ వాళ్ళ కోర్టు ఎక్కిపోతే మళ్ళీ అమరావతి రాజధాని ఆగిపోద్దని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని క్లోజ్ చేయడానికి దాదాపు 8 నెలలు పెట్టింది. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు అలా ఈ అమరావతిని డెవలప్ చేయాలంటే ఇక్కడికి ఈ ఏరియా డెవలప్ కావాలా, ఇక్కడ రైతుల యొక్క భూములు పెరగాలి, అన్నీ జరగాలంటే ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ పెడితే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అనేక మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు సరౌండింగ్స్లో హౌసెస్ వస్తాయి.